ఇప్పుడు మనమైతే పెళ్ళికి పోతాను, తెలియని పెళ్ళికి. దారిలో పోతా అంటే డేర్ చేద్దాం అనుకున్నాం. తెలియని పెళ్ళి కాడ పోయి తిని రావాలి, మన పెళ్ళికి వచ్చినట్టే చేయాలి. సో ఆ డేర్ మేము ఒప్పుకున్నాం. మా దోస్తుగాడు కూడా ఇచ్చాడు, తెలియని పెళ్ళి పోయి తినరండి అని. సో మేమైతే అది చేస్తున్నాం. సో ఇప్పుడైతే మేము పార్కింగ్లో పెట్టినాం బండి. సో డైరెక్ట్ పెళ్ళికి పోయి ఇంత తినేసి వచ్చాడే. సో చూడండి మేము ఎట్లా తింటాం, ఎందుకు అట్లా ఎట్లా మేనేజ్ చేద్దాం, ఎక్కడ ఎట్లా మేనేజ్ చేస్తాం అని. సో గైస్ మా వాళ్ళు అంతా రెడీ అవుతారు. రండ్రా బొబ్బాయి పోయేద్దాం. సో గైస్ లోపల ఎట్లుందో చూపెడతా. సో ఇప్పుడైతే మనం దామెర దగ్గరలో ఏఎన్ఆర్ గార్డెన్స్ దగ్గర ఉన్నాం. సో అది ఎవరి పెళ్ళో మనకు కూడా తెలియదు. సో మనమైతే ఇప్పుడు పోయి ఆ డేర్ చేద్దాం. పెళ్ళికి వచ్చినట్టే వాళ్ళ ఫ్రెండ్స్ లెక్కనే చేద్దాం. వాళ్ళని అడిగితే పెళ్ళి కొడుకు తరపున లేకపోతే పెళ్ళి కూతురు తరపున. ఫస్ట్ వాళ్ళని అడుగుతాం మీరు ఏ తరపున అంటే పెళ్ళి కూతురు అంటే మేము పెళ్ళి కొడుకు అంటాం, వాళ్ళు పెళ్ళి కొడుకు అంటే మేము పెళ్ళి కూతురు తరపున. సో ఇది గాయస్ కలుస్తాం. సో ఇప్పుడైతే మనం లోపలికి పోతాను గాయస్. లోపలికి పోయి ఎట్లుందనే చూద్దాం. సో భోజనాలు అయినట్టున్నాయి నాకు తెలిసి. సరిపోదాం. పెళ్ళి అయితే అయిపోయింది గాయస్. ఇది పెళ్ళి. అటు భోజనాలు అటు సైడ్ అటు అవుతారా వద్దు, మళ్ళీ లేట్ అవుతుంది మనకు. మళ్ళీ వేరే ప్రోగ్రాం లేదా. అది మెయిన్ హాల్, ఇవి కట్నాలు చదువుతారు. సో మనం అటు పక్కకి తినే హాల్, తినడానికి పోదాం ఫస్ట్. అయిపోయినాయి, అవి ఉన్నాయో మరి అన్నాలు గువ్వలు స్పెషల్ ఏంటి. సరే అయితే పోదాం. ఫస్ట్ అయితే చూద్దాం ఉన్నాయో లేకపోతే లైట్ అవుతున్నాయి కదా. మ్యాక్సిమం లాస్ట్కి వచ్చినాయిదా ఇవ్వాలరా. ఎడిటింగ్ కాదు అరే, లాస్ట్ మళ్ళీ డైరెక్ట్ పెట్టుడే ఉంటుందా. వాష్రూమ్ చేయగట్టుకోవద్దా. లేట్గా వస్తే గట్లే ఉంటుంది, ఏం మిగిలి రమ్మంటావు. వాడు తినేసాడు తెలియదు అరా నీకు. సో నాది మొత్తం అన్నాలు అయితే అయిపోయినట్టున్నాయి గైస్. సో పోయి ఒకసారి తిని చూద్దాం. ఒకసారి అయితే లోపల పోదాం ఎట్లుందా మరి, ఉన్నాయా లేవా. అన్నీ ఖాళీ, సమాప్తం. రెండైతే ప్లేట్లు ఉన్నాయి. ప్లేట్లే లేవుగా, ప్లేట్లు తీసుకోవాలి. మంచిగా ఉన్నాయా, టిష్యూ పేపర్ లేవుగా. క్యారెట్ లేదు, వెజ్జెస్ తీసుకోరా. నువ్వు మంచిగా నువ్వు కనబడవు కానీ. సరే నీకు బుట్ట కట్టాను. లేడీసా బ్రో, అంత ఒకటే మంచిగా జరుగుతాను.
చికెన్ మటన్ ఆర్డర్ గాంధీ ఎందుకురా అంతా గైస్ మనమైతే తింటాను. ఎందుకే అంత సిగ్గు సరే మీకు రివ్యూ చేద్దాం. మొత్తానికి అయితే అన్నం వేసుకున్నాం. గైస్ మనమైతే మొత్తానికి తిన్నాం అన్నం తిని బయటకు వచ్చినాం. అడి వేరకు అయిపోయినాయి కూరలు అవన్నీ అయిపోయినాయి. ఏమైందా నాకు ఇట్లనైనా కొంచెం దూరం వచ్చినాం ఇట్లనైనా అయిపోతా అంటే ఇక మీరు టైంకి రాలేదు తమ్ముడు అందుకని సరేలే అని లైట్గా తిన్నాం కూర్చున్నాం ఆటోలో ఇక పోతాను. సో ఇదే గాయస్ అన్నోన్ పెళ్ళికి పోయి తిని వచ్చాడు సరే అంత తినలే కానీ లైట్గా అట్లా తిన్నాం. చాలా తినొచ్చిన ఉంటారు. సో థ్యాంక్ యూ మళ్ళీ కలుస్తాం.